వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గడియంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, ఏపీ ఎంఐపి, హార్టికల్చరల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. యోగా భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమని ఆయన అన్నారు. రామసముద్రం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. రైతులు 1440 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్కు తరలించారు. నాణ్యమైన మొదటి రకం 10 కిలోల పెట్ట 340కు అమ్మడైంది. రెండో రకం పెట్ట 320 రూపాయలు, మూడో రకం 270కు చేరింది. మార్కెట్ చైర్మన్ జంగల శివరాం, కార్యదర్శి జగదీష్ ఈ వివరాలను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దురదృష్టకర ఘటనపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకే పోగు ప్రభాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే బాధిత కుటుంబాలను పరామర్శించి తక్షణ సాయంగా 25 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారని తెలిపారు. బాధితుల పిల్లలకు ఉచిత విద్య, గృహవసతి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాట్రావులపల్లి గ్రామంలో ధాన్యం అమ్మి 40 రోజులు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి ధాన్యం విక్రయించినా సొమ్ములు జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు కనీసం సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి నిరసనతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఛత్తీస్గఢ్ పాఠశాల విద్య, గ్రామీణ పరిశ్రమలు, చట్ట వ్యవహారాల మంత్రి శ్రీ గజేంద్ర యాదవ్ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. ఆయన రాహుకేతు పూజలు నిర్వహించి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, లైసెన్స్ ఆఫీసర్ బాలాజీ, ఎంఈఓ ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు, ఏపీఆర్ఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం మరియు శివకుమార్ వీఆర్ఓ పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీర్ఘాయుషు, ఆయురారోగ్యంతో దేశానికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ గజపతి నగరంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొగ్గా దేవుడు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కర్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ పూజలు 2026 జూన్ 10న జరిగాయి. చేబ్రోలు మండలంలోని సెలపాడు, నారకోడూరు, వేజుండ్ల, వడ్లమూడి గ్రామాల్లో మేఘావృత వాతావరణం నెలకొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దట్టమైన మేఘాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షాల నేపథ్యంలో పిడుగుల ముప్పు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తిరువూరులో తెల్లవారుజాము నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ వాన కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. తిరువూరు ప్రధాన రహదారిపై ఒక భారీ చెట్టు అడ్డంగా కూలిపోవడంతో జనసంచారం లేని సమయంలో ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి యంత్రాల సహాయంతో చెట్టును తొలగించి రవాణాను పునరుద్ధరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, శిథిల భవనాల్లో ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.